మధ్య సినిమాలు మన టీవీలో ఉన్నాయి చూసారా, ఎంటర్టైన్మెంట్ టీవీలు, వాటిలో ఈ డ్యాన్స్ పోటీలకి వాటికి జడ్జిలుగా న్యాయ నిర్ణేతలుగా వెళ్తుంటారు కదా మీ బొట్టాళ్ళంతా. అక్కడ మీరు కొంచెం ఆర్టిఫిషియల్గా నటిస్తున్నారు, మీరంతా కావాలని చెప్పి దాన్ని కొంచెం రక్తి కట్టించడం కోసం వీళ్ళు కొంచెం ఎక్స్ట్రా చేస్తుంటారని చెప్పి ఒక క్రిటిసిజం ఉంది. నిజం మీకు వచ్చిందా మీ నోటీస్కి? అది నాకు రాలేదండి, కానీ నాకు వచ్చింది మాత్రం ఏంటి, మీ జడ్జిమెంట్ సూపర్గా ఉంది. మామూలుగా పల్లెటూరులో వాళ్ళకు చెప్పారు నాకు. మామూలుగా మన వాళ్ళు చాలామంది మీ జడ్జిమెంట్ చాలా బాగుంది, ఎందుకు రావటం లేదు, ఇప్పుడు కూడా తిరుపతికి వెళ్ళి వచ్చానమాట. చాలామంది అడిగారు, వస్తాను అతి త్వరలో వస్తాను చూసాను. అది రియల్గానే అక్కడ జరిగేది. అంటే వాళ్ళు ఏమైనా తప్పు చేసినా అదేం తప్పు, నేను తప్పు చేయలేదే, నేను రీవెంట్ చేసి చూపినా ఇది తప్పు చేసావు కదా. సో అది డైరెక్ట్గా వచ్చే విషయమే, కానీ డ్రామా కాదంటారు. కాదు డ్రామా కాదు. ఒకవేళ అది అలా చేసేది వల్ల వాళ్లకు టీఆర్పీ పెరుగుతుంది చేశారు, కానీ నేనంటలేదు. అదే అట్లా టీఆర్పీ పెరగడం కోసం చేస్తారని లేదు. నాకు రియల్గానే జగడాలు వచ్చేది నాకు వాళ్ళకి. ఏంటి పార్టిసిపెంట్సా? ఎందుకని లేదు, వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే మనం చెప్పాలి కదా, ఆ స్థానాలు కూర్చుని సూపర్ సూపర్ చెప్పడకుందా. వాళ్ళు కష్టపడి పని చేస్తున్నారు, ఆ కష్టానికి ఫలితం మనం చెప్తాము, గుడ్, ఈ తప్పు జరిగింది, ఇది జరిగింది, దిద్దుకోండి చెప్పడం నా కర్తవ్యం. వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు కదా? ఒప్పుకున్నారు. అలిగిపోయేవాళ్ళ? అడుగుతారు, అగ్రేడ్ చేసుకుంటారు, అన్నీ లేదా తిడతారు, అది కూడా ఉంటుంది కదా, ఉండొచ్చు. సో ఇప్పుడు మళ్ళీ ఈ నేటి తరానికి వద్దాం. పెద్ద ఎన్టీఆర్కి మీరు కొరియోగ్రఫీ చేశారు, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి కొరియోగ్రఫీ చేశారు. ఇద్దరు తేడా ఏమని చెప్పగలరా? అంటే పెద్ద లెజెండ్ ఆయన, మంచి కళాకారుడు ఈయన, లెజెండ్. అవును, ఈయన మంచి కళాకారుడు. ఆ రక్తం, ఇది వారసత్వం, మంచి కళాకారుడు, అంత డిఫరెన్స్ ఉంది. బాగానే ఆలోచన చెప్పారు. ఉన్న విషయం చెప్తాను, కరెక్ట్. అది ఈజ్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్ వర్కర్. ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ విషయం వచ్చినప్పటికీ ఆ కళాకారుడు అనే ఎన్టీఆర్ అనే అలా కుదిరిపోయింది చూడండి. అవును, అదే పెద్ద విషయం కదా. ఇంకా మనం నేను విమర్శించడం ఏంటి? అవును. సో అట్లాగే ఒక శోభన్ బాబు, ఒక కృష్ణ చేశారు, ఇప్పుడు బన్నీ లాంటి వాడికి చేశారు. ఇప్పుడు ఈ రెండు జనరేషన్స్కి ఎట్లా అనిపిస్తుంది? అదేంటి, ఇప్పుడు వాళ్ళు దానికోసం పోరాడి దానికోసం స్టెయిన్ తీసుకుని, కృష్ణ గారు వాళ్ళతో డాన్స్ ప్రాక్టీస్ చేయలేదండి. ఒక హీరాలాల్ మాస్టర్ గారు బాగా తిప్పేశారు వాళ్ళు. అవును, కరెక్ట్. బాగా చాలా ఆయన అంటే భయం వాళ్ళకి. అవును, ఆయన ఉండేది కాబట్టి వీళ్ళు కూడా తయారయ్యారని నేను మాత్రమైన. కరెక్ట్. సో ఆ రెస్పెక్ట్ వాళ్ళు ఇచ్చారు ఆయనకి. ఆ రోజులు వేరు. ఇప్పుడు ఏంటంటే దానికోసం వాళ్ళు వచ్చి బ్రతికారు. ఇప్పుడు బండి ఇంత బాగా నేర్చుకుని మనం ఈ యువతరంలో మనం ఈదాలి, మనం ఉండాలి, బాగా రావాలి అని కృషి చేస్తున్నారు చూడండి. అదే హ్యాట్స్ ఆఫ్. బ్యూటిఫుల్ డాన్సర్, బ్యూటిఫుల్. ఐ లైక్ హిమ్ వెరీ మచ్. చాలా బ్యూటిఫుల్. ఉన్న వాళ్ళు టాప్ అనొచ్చు, నెంబర్ 1 కింద ఇవ్వచ్చా డాన్సర్గా? ఇవ్వచ్చు, మన తెలుగులో బన్నీకి ఇవ్వచ్చు కదా డాన్సర్. బ్యూటిఫుల్. సో అతన్ని వేగాన్ని తట్టుకోగలిగి కంపోజింగ్ చేయగలరా మీరు? ఎందుకు చేయకూడదు? తప్పనిసరిగా చేయగలరా అంటున్నా. తప్పనిసరిగా చేస్తును. ఏం చేశారు? వరుడు ఒకటి చేశారు. తర్వాత కుదరలే, చేస్తాను, చేయకుండా ఉంటానా? అంతేనా? వాళ్ళు ఇవ్వాలి కానీ ఇస్తే ఆడుకుంటారా? చూపించాలి కదండి. ఇప్పుడు యువతరానికి నాకు నేను నిజంగానే పోటీ పడుతున్నాను, వాళ్ళ నేను చూసేస్తామని. కానీ ఇప్పుడు యువతరాన్ని ఎట్లా తట్టుకోగలరు? నాకేం భయం అండి. మీకు ప్రతి దగ్గర క్లాసికల్ టచ్ ఉంటుందని ఒక ఫీలింగ్ ఉంది కదా. లేదు, అదే తప్పు. ఆ జోన్ వేరే దానికి టిపికల్గా. ఇప్పుడు మీరు రౌద్రం చూపించానే, రౌద్రంలో ఏమైనా కొంచెమైనా వేరే వచ్చిందా?
అలా కదా ఆ జోన్లో మేము ఆ మైండ్ పడిపోయింది అనుకోండి ఆ ఛానల్లో దాంట్లో ట్యూనప్ ఈరోజు ఇలా చేయాలి అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు నాకేంటంటే దాని గురించి పెద్ద అవగాహన తక్కువ కొరియోగ్రఫీ గురించి రైట్. ఈ శరీరం చూసిన తర్వాత అంత స్పీడ్గా మీరు మూవ్ అవ్వగలరా అనే డౌట్ నాకు రావటం సహజం. తప్పనిసరి శరీరానికి దానికి మనసుదా ఇక్కడ ఉందంతా ఓకే మనసుదా యంగ్ ఉంటే చాలు. ఇది వస్తేమే సవాల్ అంటారు ఎవరితో అయినా సరే. ఏ హీరో కూడా మిమ్మల్ని మీకు మంచినీళ్ళు తాగించలేరు, మీరే మంచినీళ్ళు తాగిస్తారు. లే అట్లా కాదు, హీరోలు మంచినీళ్ళు తాగి నాకు అవకాశాలు వాళ్ళు కలిగించారంటే ఐ క్యాన్ స్విమ్, ఐ క్యాన్ త్రో విత్ వాళ్ళతో నేను ట్రావెల్ చేయగలను ఈ రోజులు కూడా.